అండ్ కార్డియక్ అరెస్ట్ అంటే ఏంటి అనేది చూద్దామండి. కార్డియక్ అరెస్ట్ అంటే ఏంటంటే గుండె కంప్లీట్గా ఆగిపోవటం. చాలామంది కార్డియక్ అరెస్ట్ని హార్ట్ అటాక్ అనుకుంటారు, హార్ట్ అటాక్ని కార్డియక్ అరెస్ట్ అనుకుంటారు. ఇప్పుడు జయలలిత డైడ్ ఆఫ్ కార్డియక్ అరెస్ట్ అని హెడ్లైన్స్లో వస్తుంది. సో హార్ట్ ప్రాబ్లమ్స్ చచ్చిపోయారేమో అనుకుంటారు. కాదు, గుండె చివరి నిమిషంలో ఆగిపోవటాన్ని కార్డియక్ అరెస్ట్ అంటారు. గుండె ఏదైనా ఆగిపోవచ్చు. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్ ఎక్కువ రోజులు ఆగలేరు కదా. కిడ్నీ పేషెంట్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి క్రియాటినిన్ 10 దాటిపోయి సోడియం పొటాషియం ఇర్రెగ్యులర్గా, కిడ్నీ సరిగ్గా పనిచేపితే సోడియం పొటాషియం అన్నీ ఇర్రెగ్యులర్గా అయిపోతాయి. సో అలాంటి పరిస్థితుల్లో హార్ట్ పనిచేయలేదు, హార్ట్ ఆగిపోద్ది సడన్గా. ఇప్పుడు పొటాషియం 3.5 నుంచి 5.5 వరకు ఉండాలి, మధ్యలో 8 దాటితే గుండె ఆగిపోతుంది. 2 కన్నా తగ్గితే కూడా ఒక్కోసారి గుండె ఆగిపోతుంది. సో పొటాషియం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పొటాషియం తేడా వచ్చి గుండె ఆగిపోవచ్చు. ఇప్పుడు 90 ఏళ్ళు వయసు అయిపోయింది, 100 ఏళ్ళు వయసు అయిపోయింది, చివరి నిమిషంలో చావబతుకులో ఉంటారు, వెనకాల బెడ్ సోర్స్ వచ్చి మొత్తం పుళ్ళుండి ఉంటాయి, లేకపోతే టెర్మినల్ స్టేజ్ క్యాన్సర్ ఉండి ఉంటుంది, లాగుతా ఉంటారు, చివరికి గుండె ఆగిపోద్ది. చూడండి, దాన్ని కార్డియక్ అరెస్ట్ అంటారు. అంటే మన ప్రాణం పోవటాన్ని కార్డియక్ అరెస్ట్. అంతేగాని గుండె ఆగితేనే కదా ప్రాణం పోయినట్టు. గుండె ఆగిపోతే ఇంకా బ్రెయిన్ పనిచేయదు. యూజువల్గా మరణం జరిగేది 199 పాళ్ళు గుండె ఆగిపోయిన తర్వాతే. ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అని ఒకటి ఉంటుంది, బ్రెయిన్ కంప్లీట్గా చచ్చిపోయి ఉంటుంది కానీ గుండె కొట్టుకుంటూ ఉంటుంది, దాన్ని బ్రెయిన్ డెడ్ అంటారు. సో అలా ఆ గుండె కొట్టుకున్న ఉపయోగం లేదు. అది బ్రెయిన్ డెడ్ అంటే బ్రెయిన్ డెడ్ వాళ్ళ అని డిక్లేర్ చేశారంటే బ్రెయిన్ డెడ్కి కొన్ని సంకేతాలు ఉంటాయి, 1 2 3 4 5 6 పాయింట్స్. అవి సాటిస్ఫై అయితే ఓకే, ఈ బ్రెయిన్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సే లేదు అని నిర్ధారణ చేసుకోవచ్చు అనమాట. దానికి డాల్స్ ఐ అంటారు. డాల్స్ ఐ రిఫ్లెక్స్ పోవటం కానీ ఇంకా రకరకాల చాలా ఉంటాయి క్రైటీరియా. అవన్నీ కూడా చూసుకుని బ్రెయిన్ చనిపోతుంది అని డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు ఎలాగా ఇంకా గుండె ఆగలేదు కదా, గుండె ఆగినప్పుడు ఏమవుద్ది, కిడ్నీలుకి రక్త సరఫరా పుష్కలంగా ఉంటుంది, లివర్కి ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అయ్యి హార్ట్ బీటింగ్ ఉన్న పేషెంట్స్ అవయవాలు వేరే వాళ్ళకి బాగా పనిచేస్తాయి, ఎందుకంటే వాళ్ళు ఇంకా గుండె ఆగిపోవటం జరగల. కానీ బ్రెయిన్ చచ్చిపోయింది అనుకోండి, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా గుండె ఆగిపోవాల్సిందే. ఆ ఆగిపోవటానికి కార్డియక్ అరెస్ట్ అంటారు. జయలలిత గారు ఏ న్యూమోనియా వచ్చిందా, ఏం జరిగిందా, మనకేమైనా గూడిపుట్టని జరిగింది మనకేం తెలీదు. ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఒక నెల 2 నెలలు 3 నెలలు ఉన్నారనుకోండి, అసలు ప్రతిరోజు ఏం జరుగుతుంది అనేది ఎవరికన్నా మనకి అప్డేట్ ఉంటే మనం ఏదన్నా చేయొచ్చు, పోనీ అది వదిలేసేయండి. సో చివరి క్షణంలో చనిపోవటాన్ని వాళ్ళు డిక్లేర్ చేయటం మాత్రం పేషెంట్ డైడ్ ఆన్ సో అండ్ సో డేట్ సో అండ్ సో టైమ్ డ్యూ టు కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ అంటారు. అంటే గుండె ఊపిరితిత్తులు ఆగిపోయింది, మరణం డిక్లేర్ చేశాము అని అర్థం. దానికి కారణం హార్ట్ ఆగిపోవటం కాదు, హార్ట్ ఆగిపోవటానికి వేరే కారణాలు ఉంటాయి అన్నమాట. సో అది కార్డియక్ అరెస్ట్ అనమాట. కార్డియక్ అరెస్ట్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, కార్డియక్ అరెస్ట్ గుండె ఆగిపోయిన తర్వాత 45 సెకండ్లో కనుక దాన్ని రీస్టార్ట్ చేయకపోతే సో బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు 45 సెకండ్లు అని అన్నారనుకోండి, గుండె ఆగిపోతే బ్రెయిన్కి రక్త సరఫరా ఉండదు. ఇప్పుడు మీరు గుండె ఆగిపోయిన పేషెంట్ ఎలా ఉంటారు అని అంటే, కార్డియక్ అరెస్ట్ పేషెంట్స్ అని యూట్యూబ్లో కొట్టండి. సో ఇలా నిలబడతా ఉంటారు, టక్కున కోల్బడిపోతారు. ఎందుకు, బ్రెయిన్కి బ్లడ్ సప్లై 0 అయిపోతుంది. కార్డియక్ అరెస్ట్ అంటే 0 అవటం. బీపీ డౌన్ అయితే మళ్ళీ కళ్ళు తిరిగి కొంచెం సేపు పడతారు, వెంటనే మళ్ళీ లేస్తారు. ఎందుకు, పడిపోగానే ఏమవుతుంది, మన హెడ్ ఫ్లాట్గా వస్తుంది భూమికి, నిలువుగా ఉన్నప్పుడు హెడ్కి బ్లడ్ సప్లై తగ్గుద్ది. బీపీ తగ్గినప్పుడు అందుకే ఏంటి, హెడ్ లో పొజిషన్లో పెడతారు. ఎందుకని, కాళ్ళకి రక్త సరఫరా అందకపోయినా పర్లేదు, చేతులకి రక్త సరఫరా అందకపోయినా పర్లేదు, కిడ్నీలకి రక్త సరఫరా అందకపోయినా పర్లేదు, కానీ బ్రెయిన్కి అవ్వకపోతే డేంజర్. కాబట్టి బీపీ తక్కువ ఉన్నప్పుడు అలాగే కొంతమంది బీపీ తగ్గినప్పుడు అది కళ్ళు తిరిగి పడిపోతారు. పడిపోగానే గ్రావిటీ, ఇలా ఉన్న గ్రావిటీ బ్రెయిన్ ఇలా వచ్చేసరికి రక్త సరఫరా కొంచెం ఎక్కువ అయ్యి మళ్ళీ వెంటనే కాన్షియస్లోకి వచ్చేసి లేచి మళ్ళీ కొంతసేపు కొంచెం నీళ్ళు గిల్లు తాగి వెళ్ళిపోతారు. సో అది బీపీ పడిపోవటం. కానీ బీపీ 0 అవటం అంటే కార్డియక్ అరెస్ట్ అనమాట. సడన్గా 0 అవటం అంటే కార్డియక్ అరెస్ట్. ఆ కార్డియక్ అరెస్ట్లో బ్రెయిన్కి ఇప్పుడు ఆక్సిజన్ అందకపోయినా పర్వాలేదు, గ్లూకోజ్, న్యూట్రియంట్స్ చాలా అందాల్సినవి రక్తంలోంచి బ్రెయిన్కి వెళ్ళేది ఒక్క ఆక్సిజన్ ఒక్కటే కాదు. ఆక్సిజన్ వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ శుద్ధి అవుతుంది, అక్కడ వచ్చే చాలా మలినాలు వెనక్కి వస్తుంటాయి, ఆ తర్వాత గ్లూకోజ్ అందుతుంది, చాలా పోషకాలు ఫ్యాటీ యాసిడ్స్ అందుతుంటాయి. ఇవన్నీ కూడా అన్ని పనులు ఆగిపోతాయి.
సో కాబట్టి మీకు ఎవరన్నా ముక్కు నోరు మూసేశారనుకోండి, ముక్కు నోరు మూసేస్తే బ్రీతింగ్ ఆపేసినట్టు మనం, లేదంటే పీక నొక్కేసాం అనుకోండి, ఇది ఆగిపోతుంది కదా, ఇది మన విండ్ పైప్లోంచి గాలి వెళ్ళటం ఆగిపోతుంది. ఆగిపోతే ఏమవుతుంది, 8-9 నిమిషాలు గిలగిల కొట్టుకుని చనిపోతారు. కానీ 10 నిమిషాల ముందు అయితే చనిపోరు. ఇప్పుడు ఉరేసుకున్న వాళ్ళు కూడా వెంటనే చనిపోరు, ఎందుకంటే ఇది పేషెంట్కి కాన్షియస్లోనే ఉంటారు, ఓన్లీ ఊపిరి ఆపాం, కానీ బ్రెయిన్కి కంప్లీట్ రక్త సరఫరా ఆగదు. సో ఊపిరి ఆపినప్పుడు మనకి ఊపిరి ఆగి ఆక్సిజన్ తగ్గి అది మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళి, కాబట్టి అది పెయిన్ఫుల్ డెత్ అనమాట ఉరితీయటం అనేది. సో కార్డియక్ అరెస్ట్ అనేది చాలా పెయిన్లెస్ డెత్. అంటే సడన్గా ఒక క్షణంలో అంతా జరిగిపోతుంది. ఇప్పుడు కరెంటు పోతే చీకటి అయిపోద్ది చూడండి, అలా చీకటి అయిపోతుంది మన బ్రెయిన్లో, మనకేం గుర్తుండదు ఇంకా. సో అదృష్టవంతులకు అలాంటి చావు ఉంటుంది. అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, మాట్లాడుతా కార్డియక్ అరెస్ట్ అయి చనిపోయారు. కార్డియక్ అరెస్ట్ కారణం హార్ట్ అటాక్ అయి ఉంటుంది. ఆ వయసులో మోస్ట్ కామన్గా 99% to 90% కారణాలు ఇదే ఉంటాయి, హార్ట్కి సంబంధించింది ఉంటాయి. సడన్గా మన కళ్ళ ముందు మాట్లాడే మనిషి, కానీ ఐసీయూలో క్యాన్సర్ పేషెంట్ అయ్యి ఉండి 10 ఏళ్ళు పోరాటం చేసి చివరి స్టేజ్లో ఉండి చనిపోయే వాళ్ళకి గుండె ఆగిపోవటం అనేది అది హార్ట్ అటాక్ వల్ల ఆగిపోలా, అది దాని టైం అయిపోయి ఆగిపోయింది. ఇంకా పోరాటం చేయలేక బాడీ అలసిపోయి బాడీలో ఏమీ చేయలేని పరిస్థితిలో ఆగిపోయి ఆగిపోయింది అనమాట. కాబట్టి ఇప్పుడు కార్డియక్ అరెస్ట్ అయిన వాళ్ళకి 45 సెకండ్లో కనుక హార్ట్ని రీస్టార్ట్ చేస్తే బతికే అవకాశం ఉంటుంది. అది ఎలాంటి వాళ్ళకి అంటే ఫైనల్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ కదా, చావు బతుకులో చివరి కొన ఊపిరితో ఉన్న వాళ్ళ హార్ట్ అప్పటికప్పుడు ఆగితే మళ్ళీ రీస్టార్ట్ చేస్తే వాళ్ళు ఆ నరకాన్ని ఇంకా ఎక్కువ రోజులు అనుభవించాలి. దానికి చాలామంది DNR అంటారు, DNR అని సైన్ చేస్తారు, డు నాట్ రిససిటేట్. అంటే నన్ను ఇంకా ఎక్కువ బాధ పెట్టద్దు, క్యాన్సర్ పేషెంట్ చివరి స్టేజ్, గుండె ఆగిపోతే వెంటనే ఏంటంటారు, కోడ్ బ్లూ అంటారు హాస్పిటల్స్లో. అది రాగానే అందరు అలర్ట్ అయిపోయి గుండె ఆగిపోయింది, వెంటనే ఐట్రోపిన్ ఇవ్వండి, ఎడ్రినల్ ఇవ్వండి, మత్తు ఇవ్వండి, ఇంజెక్షన్ ఇవ్వండి, షాక్ ఇవ్వండి, గుండె రీస్టార్ట్ చేయండి అంటారు. కానీ టెర్మినల్ స్టేజ్లో ఉండి క్యాన్సర్ పేషెంట్ అయ్యి ఉన్నా, లేకపోతే 95 ఏళ్ళు 100 ఏళ్ళు అయ్యి ఉండి చివరి క్షణంలో ఇప్పుడు రీస్టార్ట్, నన్ను ఇంకే ఇబ్బంది పెట్టద్దురా నాకు అని డి నాట్ రిససిటేట్ అనేది సైన్ చేస్తారు చాలామంది హాస్పిటల్స్లో. ఐసీయూలో చివరి కొన ఊపిరితో ఉన్న పేషెంట్స్కి వాళ్ళు కాన్షియస్లో ఉంటే నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది, నాకు చాలా బాధగా ఉంది, నన్ను ఊరికే నా బాడీ బతకాలని ట్రై చేయకుండా చచ్చిపోతుంటే మీరు ఊరికే దాన్ని బతికిచ్చి నన్ను ఇబ్బంది పెట్టద్దు, ఒకవేళ గుండె కనుక ఆగిపోతే దాన్ని అలా వదిలేసేయండి అని DNR ఫామ్ సైన్ చేసి ఇస్తారనమాట. వెస్ట్రన్ కంట్రీస్లో అయితే చాలా పక్కాగా పాటిస్తారు, ఇండియాలో ఇంకా అవేర్నెస్ లేదు. కాకపోతే ఐసీయూలో చివరి స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ మాట చెప్తారనమాట. ఒకవేళ రిటర్న్ కన్సెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా చెప్తారు, ఈ అవకాశం కూడా ఇస్తారనమాట. చివరి స్టేజ్ పేషెంట్స్ని గుండె సడన్గా ఆగిపోతే మళ్ళీ రీస్టార్ట్ చేయటం కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ కాకపోవచ్చు, అంటే పేషెంట్ విష్ కాకపోయి ఉండొచ్చు. నడుస్తూ ఉన్న పేషెంట్, ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ గారు ఉన్నారనుకోండి, ఆయన నడుస్తూ కానీ లేదంటే జిమ్ చేస్తూ కానీ సడన్గా హార్ట్ కార్డియక్ అరెస్ట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి షాక్ ఇస్తే బతికే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళకి సడన్గా హార్ట్లో బ్లాక్ వచ్చి ప్లేక్ రప్చర్ అయింది. ఆ బ్లాక్ని వెంటనే ఫస్ట్ ఆ షాక్ని తట్టుకోలేక గుండె ఆగిపోయింది, ఏం చేయాలో అర్థం కాక. సడన్గా దానికి రక్త సరఫరా ఆగిపోతే అది ఏం చేయాలో తెలియక ఇర్రెగ్యులర్గా కొట్టుకుని సడన్గా కొట్టుకోవటం ఆగిపోతే ఏముంది, టప్పును కూలబడిపోతారు, బ్రెయిన్కి బ్లడ్ సప్లై పోతుంది అనమాట. దాన్ని ఇప్పుడు మీరు చూడండి, వెస్ట్రన్ కంట్రీస్లో ప్రతి వీధి చివర డీఫిబ్రిలేషన్ మిషన్ ఉంటుంది. మీరు విమానాశ్రయంలో చూడండి, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ డిఫిబ్రిలేటర్ అంటారు, AED అంటారు. AD డివైస్ అని ఉంటుంది, అది పెద్ద ఉండదు, చిన్న బ్యాటరీతో ఆపరేటెడ్ ఉంటుంది, ప్రతి అంబులెన్స్లో ఉంటుంది. అదేం లేదు, ఒక షాక్ ఇస్తూ ఉంటారు సినిమాలో చూపించినట్టు. షాక్ ఇస్తే మళ్ళీ ఎలక్ట్రికల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి గుండె కొట్టుకుంటే అట్లీస్ట్ బ్రెయిన్ బతుకుంటుంది. కంటిన్యూయేషన్ అండి, సర్జరీ వచ్చి వెంటనే వెళ్ళాల్సి వచ్చింది, అందువల్ల డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఎలక్ట్రానిక్ డిఫిబ్రిలేటర్ గురించి మాట్లాడుతున్నాం కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగిపోయిన గుండెని కొట్టుకునేటట్టు చేస్తే, అంటే ప్రతి వీధి చివర అలాంటి మిషన్లు పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే సడన్గా పడిపోయిన మనిషిని కాపాడే ఫస్ట్ ఎయిడ్ ప్రతి వాళ్ళకి, ఇంక్లూడింగ్ 10th క్లాస్ పిల్లల కాడ నుంచి ఆ ఏజ్ దాటిన ప్రతి ఒక్కళ్ళకి
సిపిఆర్ అంటారు, కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ అంటారు, కార్డియో పల్మనరీ సిపిఆర్ అంటారు. అది కూడా బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అని చిన్నవి ఉంటాయి. దాంట్లో ఉండే చిన్న కిటుకులు తెలిసినా కానీ మనం ఎవరన్నా సడన్గా మనకు తెలిసిన వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళ ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. ఆ 3 గంటలు కనుక మనం ఒక్కోసారి షాకే ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది, కానీ చేత్తో గుండె మీద ఒక్కసారి ఇలా కొట్టినా కానీ ఒక్కోసారి రీస్టార్ట్ అవుతుంది. సో ఇదొకటి. తర్వాత ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ డీఫిబ్రిలేటర్ ఉంటే జస్ట్ ఒక షాక్ ఇస్తే స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం బ్రీతింగ్ వరకు వాళ్ళంతటి వాళ్ళు తీసుకుంటుంటే కనుక మనకు ఒక 4 గంటలు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంతా కూడా కారణం ఏంటి, దానికి ఏం చేయాలి అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో దానికి అసలు ఎవరికి ఏం చేయాలి, ఎలా చేయాలి, బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే ఏంటి, సడన్గా మనిషి కూలబడిపోతే ఏం చేయాలి, ఏబీసీస్ అంటారు, ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్ అని ఏమేం చూడాలి, ఇవన్నీ కూడా మనం ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తానండి. ఇంకా అడ్వాన్స్డ్గా అంటే ఒక 10th క్లాస్ పిల్లోడికైనా కానీ అర్థమయ్యేటట్టు. రోడ్డు మీద ఎవరన్నా సడన్గా మన ఫ్యామిలీ మెంబర్సే సడన్గా అన్కాన్షియస్ అయిపోతే బేసిక్స్ చేస్తే వాళ్ళు బతికే అవకాశం పెంచుకునేటట్టు ఒక 10% పెరిగినా కానీ మనం చాలా ప్రాణాలు కాపాడినట్టు ఉంటుందన్నమాట. అది మళ్ళీ ఇంకొక వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.